దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్. నేను శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం మీద కాలేజీ స్టాఫ్ మీద పెట్టిన కేసులో గౌరవ హైకోర్టుకు చాలా స్పష్టంగా ఏం చెప్పానంటే 2013-14 సంవత్సరంలో అడ్మిషన్స్ లేవు. ఇంటర్మీడియట్ బోర్డు వారు కూడా ఆ కాలేజీలో జీరో అడ్మిషన్స్ ఉన్నాయి, మాకు జీరో అడ్మిషన్ చెప్పారని చెప్పి లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్ను గౌరవ న్యాయమూర్తి గారికి ఈ డాక్యుమెంట్ పరిశీలించండి, ఆధారాలు ఉన్నాయని చెబితే నేను చూడను, పరిశీలించని చెప్పి నిర్లక్ష్యంగా చెప్పడం జరిగింది. ఒక కేసులో ఏ వాటి గురించి కేసు పెట్టినారో, ఎందుకు కేసు పెట్టినారని చెప్పి పరిశీలించకుండా ఏదో తనకు నచ్చినట్టు తీర్పిచ్చుకుంటూ పోతే ఏమి జరుగుతుంది అనుకోండి. తీర్పులో ఇష్టానుసారంగా తీర్పిచ్చుకుంటూ చెప్పింది వినకుండా పట్టించుకోకుండా పోతే ఏం జరుగుతున్నట్టు? ఒక కాలేజీలో అడ్మిషన్స్ లేవు, 600 మంది స్టూడెంట్స్ని చేర్చుకున్నారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలకు వ్యతిరేకంగా కాలేజీ నడుపుతున్నారు, అదే కాలేజీ చదువుకున్నారు, అక్కడే ఫీజులు తీసుకున్నారు, అవే కాలేజీ ఫీజు రిసిట్లు కూడా ఇచ్చారని చెప్తే కూడా గౌరవ న్యాయమూర్తి అంటే హైకోర్టు న్యాయమూర్తి గారు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలి, ఏమనుకోవాలి? ఎందుకు ఈ వ్యవస్థలు జరుగుతున్నాయి? సామాన్యుల కోసమే ఉన్నాయి కోర్టులు, ధనవంతుల కోసం లేవా అనేది అర్థం కావట్లేదు. చట్టం ముందర అందరూ సమానం అంటారు, అందరికీ సమానమైన తీర్పు ఇస్తామంటారు. ఇటువంటి తీర్పులు ఇచ్చుకుంటూ పోతే వ్యవస్థలు ఏమైపోవాలి? విద్యా వ్యవస్థలు సమాజాన్ని దోచుకుంటున్నాయి, ఇష్టానుసారంగా ఫీజులు తీసుకుంటున్నారని చెప్పి గౌరవ కోర్టుకు చెప్తే వినాల్సిన న్యాయమూర్తి గారు శ్రీ చైతన్య విద్యా సంస్థలు సమాజాన్ని మోసం చేస్తున్నాయి, అందరికీ తెలుసు, ఎవరు ఏమి చేయలేమని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే ఓపెన్ కోర్టులో ఈ న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది అనుకోవాలి? ఇటువంటి తీర్పులు ఇవ్వడానికి న్యాయమూర్తులు ఉండేది, ఇటువంటి తీర్పులు ఇవ్వడానికి కోర్టులు ఉండేది. విద్యార్థులను మానసికంగా బాధపడుతున్నారు, సమాజాన్ని దోచుకుంటున్నారని చెప్పి ప్రశ్నించే ఆధారాలు, అది ఇంటర్మీడియట్ బోర్డు వారు ఇచ్చిన ఆధారాలు కోర్టుకు చూపిస్తే కోర్టు పరిశీలించకుండా పట్టించుకోకుండా వాటిని ఆధారాల కిందకి పనికి రావు అని చెప్తే ఏమనుకోవాలి? వ్యవస్థను, న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది అనుకోవాలి? ముఖ్యంగా హైకోర్టులో ఏం జరుగుతుంది అనుకోవాలి? ఇవన్నీ ఈ దేశంలో జరగడానికి కారణము ఈ దేశం ఇంక్రెడిబుల్ ఇండియా.